వివాదం ముదిరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ఇదంతా కొంపముంచే వ్యవహారంలా ఉందని భావించిన ముఖ్యమంత్రి సదరు టెండర్ను ఖరారు చేయకుండా వాయిదా వేయించారు. ఆ వెంటనే నల్గొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి రాసలీలలు అని ఎన్టీవీలో కథనం ప్రసారమయ్యింది. దీంతో మంటలంటుకున్నాయి. రాజకీయం, వ్యాపారం, జర్నలిజం అన్నీ కలగా పులగమయ్యాయి. ఒక బొగ్గు బ్లాక్ను దక్కించుకోవడానికి ఇంతమంది పోటీ పడడమేమిటి అన్న అనుమానం ఏర్పడడం సహజం. 25 సంవత్సరాల పాటు అమలులో ఉండే ఈ కాంట్రాక్టు లభిస్తే పంట పండినట్టేనని మైనింగ్ రంగంలో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. ఈ కారణంగానే మైనింగ్లో తలపండిన కంపెనీలకు కూడా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయకుండా కట్టడి చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన కంపెనీకి మైనింగ్లో అపారమైన అనుభవం ఉంది. అయినా ఆయన కంపెనీకి కూడా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ దక్కలేదు. మంత్రి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీది అదే పరిస్థితి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా సింగరేణి సంస్థ ముఖ్యమంత్రి దగ్గరే ఉండింది. ఇప్పుడు మాత్రం సింగరేణి సంస్థ ముఖ్యమంత్రి వద్ద కాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వద్ద ఉంది. దీంతో సదరు సంస్థలకు ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్లు జారీ కాకుండా అధికారులను భట్టి విక్రమార్క కట్టడి చేస్తున్నారన్న భావం పోటీదారుల్లో ఏర్పడింది. ఈ పరిణామం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలకు కారణమయ్యింది. వెంకటరెడ్డి సోదరుడి కంపెనీని పోటీ నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వివాదం ముదిరింది. వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటున్నదని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలలు అనే కథనం. ఈ కథనం ప్రసారమైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నల్గొండ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన 2 మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడంతో అఖిల భారత సర్వీస్ అధికారులు భగ్గుమన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దృష్టిలో పెట్టుకుని రాసలీలలు అనే కథనం ప్రసారం చేయడం కూడా వికటించింది. వెంకటరెడ్డి అటువంటి వారు కాదు అన్న అభిప్రాయం బలంగా ఉండడంతో ఈ కథనంపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. కుమారుడి మరణం తర్వాత రాజకీయాల్లో ఉంటూనే వెంకటరెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలతో ఆయన అనుచితంగా ప్రవర్తించిన దాఖలాలు కూడా లేవు. అదే సమయంలో ఎన్టీవీలో ప్రస్తావించిన మహిళా ఐఏఎస్ అధికారులకు కూడా మంచి పేరుంది. ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు తమ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు. మానసికంగా కుంగిపోయారు. ఆ 2 ఒక అధికారిని ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో అఖిల భారత సర్వీస్ అధికారులంతా ఒక్క తాటిపైకొచ్చారు. ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపారు. ఆ వెంటనే సదరు కథనాన్ని ప్రసారం చేసిన ఛానల్పై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా అసోసియేషన్ తరపున ఫిర్యాదు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి శాంతించవలసిందిగా కోరారు. వివాదం ముదరకుండా ముగింపు పలకాలని అభ్యర్థించారు. అయితే అధికారులు ఇందుకు తిరస్కరించారు. అధికారుల అవినీతిపై కథనాలు ప్రసారం చేస్తే సహించగలం గాని మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో భట్టి విక్రమార్క నిస్సహాయంగా ఉండిపోయారు. సదరు సమావేశానికి హాజరైన అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్ ఏర్పాటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రమేయం లేదు. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. అధికారుల మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పత్రికా స్వేచ్ఛ పేరిట మీడియా హద్దులు దాటితే ఏమి జరుగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. సిట్ ఏర్పాటు నిర్ణయం తర్వాత పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. సిట్ అధికారులు ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ అధికారులకు లుకౌట్ నోటీసులు పంపించారు. ఫలితంగానే ఎన్టీవీకి చెందిన దొంతు రమేష్ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు.